నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మా సమ్రీన్ మన వీక్షకులు కూడా సార్ మనం చూస్తున్నట్టయితే జగన్ కేసీఆర్ భేటీపై రేవంత్ రెడ్డి నిఘా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక ఏంటి ఓకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు చాలా కాలం తర్వాత వచ్చారమ్మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది 2-3 రకాల పనుల మీద వచ్చాడు ఆయన ఆ పనిలో పనిగా ఈ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి దెబ్బ తగిలింది కాబట్టి ఆయన బాత్రూంలో పడినప్పుడు ఆయనని కూడా పలకరించడానికి వారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు సహజంగా కేసీఆర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డికి గురువు, రాజకీయ గురువు. గతంలో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో ప్రధాన పాత్ర వహించింది కేసీఆర్ గారే. అన్ని రకాల సహాయం అందించాడు. ఇప్పుడు కూడా మొన్న కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సహాయం అందించాడు అనేక రకాలుగా. ఆఖరికి ఒక భావోద్వేగం అంటే తెలంగాణ ఆంధ్ర భావోద్వేగాన్ని లేపటానికి రేపు పొద్దున్నే ఎలక్షన్ అనగా ఇవాళ అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపారు, పెద్ద బెటాలియన్ని. ఎందుకు? నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేసి నీళ్లు తీసుకెళ్ళిపోతున్నారు ఆంధ్ర వాళ్ళని ఒక రూమర్ వస్తే అది మొత్తం తెలంగాణ అంతా చుట్టుముట్టి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తున్నారు నాగార్జున సాగర్ మీద అని ఒక ఎమోషన్ సృష్టించడానికి, భావోద్వేగం సృష్టించి, విభేదాలు సృష్టించి ఓట్లు అప్పుడు టీఆర్ఎస్కి వేస్తారు కదా, అమ్మో టీఆర్ఎస్ లేకపోతే కనుక ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారని. అట్లా పోలీసులు పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించాడు. అసలు ఆ రాత్రిపూట పోలీసులు పంపకూడదు ఎప్పుడు కూడా. ఈ తెలంగాణ ఈ వచ్చిన పోలీసులు ఎక్కడికి వచ్చారు? తెలంగాణలోకి వచ్చారు. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం శాంతి భద్రతల గురించి అనేక చర్యలు తీసుకుని ఎన్నికలు జరుపుతుంది. ఏ చిన్న డిఫరెన్సెస్ ఏమైనా డిస్టర్బెన్సెస్ కనుక వస్తే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనేది పోలీస్ అధికారులతోనూ ఇతర అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుంటుంది. అట్లాంటిది అంతమంది పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక్కసారిగా కొన్ని వందల మంది వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద దిగాల్సిన అవసరం ఏముంది? మర్నాడు చేసుకోవచ్చు నీళ్లు తీసుకెళ్లాలంటే. ప్రభుత్వానికి లెటర్ రాయొచ్చు, లేకపోతే ఫోన్తో మాట్లాడచ్చు సిఈని గేట్స్ ఎత్తమని. పోలీసులు ఎత్తలేరు కదా గేట్లు, ఆ టెక్నాలజీ వీళ్ళకి తెలియదు కదా, దానికి సంబంధించిన లాక్స్ కానీ ఏమీ వీళ్ళ దగ్గర ఉండవు. అవి ఇరిగేషన్ డిపార్ట్మెంటు డ్యామ్ అథారిటీస్ దగ్గర ఉంటాయి. అట్లా చేయాలి కానీ ఆ రకంగా కూడా సహకరించాడు. ఇప్పుడు మొన్న ఆయనకి పార్టీలో అంతర్గత సంక్షోభం వచ్చింది, ఎమ్మెల్యేలంతా తిరగబడుతున్నారు. తర్వాత 80 మంది 151 మంది ఎమ్మెల్యేల్లో 80 మంది దాకా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. అంతకుముందు ఆయన ముందు నిలబడటానికి భయపడిన ఎమ్మెల్యేలు ఇవాళ ఆయన ఇంటి ముందు ధర్నాలు చేసేదాకా వచ్చారు. ఆయన్ని ధిక్కరించేస్తున్నారు. తర్వాత షర్మిల గారు కాంగ్రెస్లో చేరటం అనేది ఆయనకి చాలా పెద్ద సెట్ బ్యాక్ రాజకీయంగా. సొంత చెల్లి వెళ్ళి ప్రతిపక్షంలో చేరి అందులో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మీద అయితే ఆయన తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడో అదే కాంగ్రెస్లో చేరటం అనేది మరి ఆయనకి మింగుడు పడని విషయం. ఇవన్నీ కూడా చర్చించుకోవాలంటే ఇప్పుడు ఆయనకి సమస్థాయి కలిగిన వ్యక్తికారితో కాదు, ఇంకా పెద్దాళ్ళతో చర్చించాలి. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా సమస్య వస్తే, మనకి ఏదైనా సమస్య వస్తే మన పేరెంట్స్తో చర్చిస్తాం. మన పేరెంట్స్కి సమస్య వస్తే మన తాతయ్యతో నాయనమ్మతో చర్చిస్తారు, అంతే కదా. అంతకన్నా పెద్దాళ్ళతో ఏ స్థాయిలకైనా సమస్యలు వస్తాయి. అది అంతకన్నా పై వాళ్ళతో చర్చించినప్పుడే పరిష్కారం అవుతాయి. వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్తారు. అట్లాగే కేసీఆర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు అక్కడుండే సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనూ ఇంకొకరితోనూ చర్చించలేని అంశాలు, అంతకన్నా పెద్ద విషయాలు ఉంటాయి. అవి ఈయన చేయగలడు, కేసీఆర్ చెప్పగలడు. జాతీయ స్థాయిలో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో టచ్ పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా పెట్టుకోవాలి. తర్వాత తను అనుభవించాడు కదా మొన్న క్రషింగ్ డిఫీట్. ఆయన కూడా చెప్పాడు, ప్రజలు ఎప్పుడు కూడా మనం నమ్మలేము, చివరి నిమిషం వరకు బాగానే ఉంటుంది. నాకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని అనుకున్నాము, చాలా ధీమాగా ఉన్నాము. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్రమేపీ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ మా మీద వ్యతిరేకత వచ్చేసింది, ఓడిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ప్రజల పట్ల అని చెప్తారు కదా. నేను అక్కడ జారిపడ్డానంటే నీకు చెప్తా కదా, అమ్మ అక్కడ నీళ్ళు ఉన్నాయి చూసి వెళ్ళని. అట్లాగే ఆయన జాగ్రత్తలు ఆయన చెప్పాడు కొన్ని. అయినా కూడా కొన్ని సూట్ అవుతాయి, కొన్ని అవ్వవు. ఇప్పుడు కుటుంబ అంశాల గురించి, షర్మిల గారి గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన ఏం చెప్పలేడు కదా. మహా అయితే మీ మదర్నన్నా కనీసం నీ వైపు ఉండేటట్టు చూసుకో. ఇద్దరు కనుక నీకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు కూడా వాళ్ళ మాట నమ్ముతారు, నీ విశ్వసనీయత ఉండదు.
కాబట్టి ఇట్లాంటి కొన్ని సలహాలు సంప్రదింపులు చెప్పుంటాడు. రెండోది ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కామన్గా ఎన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అక్కడ చెల్లెల్ని చేర్చుకుని ఆయన దెబ్బ కొడుతుంది, ఇక్కడ ఆల్రెడీ దెబ్బ కొట్టింది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు కాంగ్రెస్లో స్ప్లిట్ తీసుకురావడానికి ఏమైనా అవకాశాలు చూసుకుంటారు. ఎందుకంటే 35 సీట్ల దాకా చంద్రశేఖర రావు గారికి ఉన్నాయి ఇప్పటికే. తర్వాత ఎంఐఎం సీట్లు ఉన్నాయి దాదాపు ఒక 7-8, 35, 7, 43 దాకా. వీళ్ళకి వచ్చింది కూడా 63 సీట్లు అనుకుంటాను కాంగ్రెస్. కాబట్టి దగ్గరలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో కొంతమందిని చేల్చడానికి కావాల్సిన వ్యూహం, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళతో ఈయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి అంతకుముందు వాళ్ళ నాన్నగారు సీఎంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న చాలామంది ఆ రోజుల్లో ఎమ్మెల్యేలుగా కానీ మినిస్టర్లుగా కానీ వాళ్ళ తండ్రి దగ్గర కూడా చేశారు. కాబట్టి అవి ఉపయోగించుకోవటం. రెండోది అవసరమైతే ఇద్దరి దగ్గర డబ్బు ఉంది, డబ్బు గురించి పెద్ద ఇష్యూ ఏం లేదు ఎమ్మెల్యేలను కొనాలంటే. కాబట్టి ఇద్దరు సమిష్టిగా ఒక ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కాబట్టి అక్కడ ఇక్కడ కాంగ్రెస్ని ఈ 2 రాష్ట్రాల్లో రేపు లోక్సభలో ఎలా దెబ్బ కొట్టాలి, ఇప్పుడు ఇమీడియట్గా తెలంగాణలో ఏదైనా విభజన తీసుకొచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ పదవిలోకి రావడానికి గల ఆస్కారాలు ఏంటి, దీనికి అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, ఇద్దరు జాయింట్ వ్యూహం అమలు చేయటానికి ప్లాన్ చేసినట్టుగా కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మరి చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన సీట్ ఆయన కాపాడుకోవాలి కదా, ఎప్పుడు ఏం వస్తున్నాయో పక్క నుంచి చూసుకోవాలి కదా, ఏ కాలు వీక్ అయిందో చూసుకోవాలి. 4 కాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే సింహాసనం నిలబడుతుంది. అట్లా రేవంత్ రెడ్డి గారు తన జాగ్రత్తలో తనున్నాడు. ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు షర్మిలని అక్కడ బలపడేటట్టు చేయడానికి వ్యూహం వేసుకున్నాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని కూడా ఎన్మీగానే చూస్తాడు. ఎందుకంటే ఇటు కేసీఆర్ గారికి ఎన్మీఏ. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఒక నెక్స్ట్ రాబోయే ఒక 15-20 రోజులు 1 మంత్ వరకు చాలా తీవ్రమైన అంశాలు చర్చకు వస్తాయి. తీవ్రమైన మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇది పరిస్థితి సమ్రీన్ గారు. ఓకే, థ్యాంక్ యూ మా సమ్రీన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా సమ్రీన్, మన వీక్షకులు కూడా. సార్, మనం చూస్తున్నట్టయితే జగన్ కేసీఆర్ భేటీపై రేవంత్ రెడ్డి నిఘా, ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక ఏంటి? ఓకే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు చాలా కాలం తర్వాత వచ్చారమ్మా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది 2-3 రకాల పనుల మీద వచ్చాడు ఆయన. ఒక పనిలో పనిగా ఈయన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి దెబ్బ తగిలింది కాబట్టి ఆయన బాత్రూంలో పడినప్పుడు ఆయనని కూడా పలకరించడానికి వారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు సహజంగా కేసీఆర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డికి గురువు, రాజకీయ గురువు. గతంలో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో ప్రధాన పాత్ర వహించింది కేసీఆర్ గారే.